మనుషుల దగ్గర కాదు నువ్వు దుఃఖపడాల్సింది, దేవుని దగ్గర దుఃఖపడాలి. దేవుని సన్నిధిలో దుఃఖపడి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థన వింటాడు. నీకు సమాధానం ఇస్తాడు, నీ ఎడల కృప చూపిస్తాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కారణం ఏంటో తెలుసా? ప్రార్థనలో ఆయన వింటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. అయితే ఈ పరలోక రాజ్యము నీ ఇంటిలో ఉండాలంటే, ఈ సంతోషము నీ ఇంటిలో ఉండాలంటే ఒక మాట ఉన్నది చూడండి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. అక్కడ వ్రాయబడిన ఆ 3 మాటలు చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. జాగ్రత్తగా వినండి. నువ్వు ఎలా నడవకూడదంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. పాపుల మార్గమున నిలవక. రెండవది ఎక్కడ నిలవకూడదు? పాపుల మార్గము నిలవకూడదు. మూడవది అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చోకూడదు. ఒకటి, దుష్టులు చెప్పినట్లు నడవకూడదు. రెండు, పాపుల మార్గమును నిలవకూడదు. పాడు చేసే వారి దగ్గరికి నువ్వు నిలబడకూడదు. దురాలోచన చెప్పే వారి దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చోకూడదు. అపహాస్యం చేసే వారి దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చోకూడదు. అవి విడిచిపెట్టాలి. ఒకటి, దుష్టుల స్నేహం విడిచిపెట్టాలి. రెండు, పాపుల స్నేహం విడిచిపెట్టాలి. మూడు, హేళన చేసే వారి దగ్గరికి వెళ్ళి నిలబడకూడదు, నువ్వు కూర్చోకూడదు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకును పాడు చేసే వారితో నీకు స్నేహం ఎందుకు? నువ్వు దేవునికి లోబడి ఉంటావు. దేవుని ఆరాధించే వ్యక్తిని ఈ పనికి వారితో నీకు స్నేహం ఏంటి? అసలు ఇలా ఉండకూడదు.